నిన్నటి రోజున మా రాష్ట్ర అనుబంధ విభాగాల కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర యువజన అధ్యక్షులు జక్కంపూడి రాజా గారు, అలాగే రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు, అలాగే రాష్ట్ర యువజన ఉపాధ్యక్షుడు బుట్టా ప్రతుల్ గారి ఆదేశాల మేరకు నిన్న మేము కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడటంతో వాళ్ళు మాకు రేపు 13వ తేదీ నిరసన కార్యక్రమం కలెక్టర్ ఆఫీస్ కర్నూలు కలెక్టర్ ఆఫీస్ వద్ద ఘనంగా చేయాలని చెప్పి, ఈ నిరసన కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వంపై మనం ప్రశ్నించే నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి వాళ్ళు పిలుపునియడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది 12వ తేదీన పూర్తవుతున్న సందర్భంగా ఈ సంవత్సర కాలంలో వారు మన విద్యార్థి విభాగానికైతేనేమి ఎటువంటి ఇప్పటి వరకు సంవత్సర కాలంలో సంక్షేమ పథకాలు అయితేనేమి వారు ఇచ్చిన హామీలు అయితేనేమి ఏం నెరవేర్చింది లేదు. కాబట్టి అందులో భాగంగా 13వ తేదీన కర్నూలు జిల్లా కలెక్టరేట్ కేంద్ర కార్యాలయంలో కలెక్టర్ ఆఫీస్ నందు నిరసన కార్యక్రమం చేయవలసిందిగా మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా రేపు జరగబోయే నిరసన కార్యక్రమానికి విద్యార్థి విభాగం విద్యార్థులైతేనేమి అలాగే యువకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తరలి రావాలి. ఎందుకంటే మనం కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి వారు మనకి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు నెరవేర్చలేదని నిరసన కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా విద్యార్థి విభాగం విద్యార్థులకు యువకులకు కోరుకుంటున్నా. కాబట్టి రేపు జరగబోయే కార్యక్రమానికి యువత అలాగే విద్యార్థులు తరలి రావాలని కోరుకుంటూ, ఇప్పుడు మనకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తామని అప్పుడు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. కానీ సంవత్సర కాలం పూర్తయినా కూడా వారు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం అయినా కూడా ఇంతవరకు యువతను పట్టించుకునే దాఖలాలు లేవు, నిరుద్యోగులు పట్టించుకునే దాఖలాలు లేవు, విద్యార్థులు పట్టించుకునే దాఖలాలు లేవు. ఇప్పటి వరకు నిరుద్యోగ వృత్తిని కూడా వాళ్ళు అందించలేరు. మరి కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది, ఇక్కడ తెలుగుదేశం జనసేన కూటమి ప్రభుత్వమే ఉంది. మరి కేంద్రం నుండి మెడలు వంచి మా యువతకు నిరుద్యోగ వృత్తి ఎందుకు ఇవ్వడం లేదని వాళ్ళని మేము ప్రెస్ మీట్ ద్వారా ప్రశ్నిస్తున్నాము. మేము అడుగుతున్నది మీరు ఇచ్చిన హామీలనే కదా, మీరు ఎందుకు నెరవేర్చలేకపోతున్నారు? మేము న్యాయబద్ధంగా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చమని మేము న్యాయబద్ధంగా అడుగుతున్నాము. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా బుట్టారేణిక మేడం ఆదేశాల మేరకు ఈరోజు ప్రెస్ మీట్ ద్వారా మేము అడుగుతా ఉన్నాము. నిరుద్యోగ వృత్తిని దయచేసి ఇప్పటికైనా సంవత్సర కాలం తర్వాతైనా కళ్ళు తెరిచి నిరుద్యోగ వృత్తి ఇస్తామన్న దాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అలాగే ఫీజు రియంబర్మెంట్స్ ఈరోజు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. మా జగన్ని గుర్తు చేసుకుంటున్నారు, మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారు. గతంలో ఫీజు రియంబర్మెంట్స్ గురించి ఆలోచనే లేదు. మా గవర్నమెంట్లో తల్లిదండ్రులు ప్రశాంతంగా విద్యార్థులు చదివించుకునేవాళ్ళు, పిల్లలు చదివించుకునేవాళ్ళు. ఎందుకంటే టైం టు టైం మా సీఎం అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు టైం టు టైం మాకు ఫీజు రియంబర్మెంట్స్ చేసేవాళ్ళు. కాబట్టి ఆ ఆలోచన తల్లిదండ్రులకు వచ్చేది కాదు. ఈరోజు మా వద్దకు ఫీజు రియంబర్మెంట్స్ పడలేదని చెప్పి మా మేడం దగ్గరికి వచ్చి తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. మేడం మాకు ఫీజు రియంబర్మెంట్స్ డబ్బులు వేయడం లేదు గవర్నమెంట్, మీ గవర్నమెంట్తో పోరాడండి అని చెప్పి మా ఇన్ఛార్జ్ బుట్టారేణి మేడం గారిని కూడా వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. కాబట్టి పరిస్థితులు పిల్లలు చదివించుకునే వాళ్ళు ఎందుకంటే టైం టు టైం మా సీఎం అప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు టైం టు టైం మాకు ఫీజు రియంబర్మెంట్స్ చేసేవాళ్ళు. కాబట్టి ఆ ఆలోచన తల్లిదండ్రులకు వచ్చేది కాదు. ఈరోజు మా వద్దకు ఫీజు రియంబర్మెంట్స్ పడలేదని చెప్పి మా మేడం దగ్గరికి వచ్చి తల్లిదండ్రులు అభ్యర్థిస్తున్నారు. మేడం మాకు ఫీజు రియంబర్మెంట్స్ డబ్బులు వేయడం లేదు గవర్నమెంట్, మీ గవర్నమెంట్తో పోరాడండి అని చెప్పి మా ఇన్ఛార్జ్ బుట్టారేణి మేడం గారిని కూడా వాళ్ళు అభ్యర్థిస్తున్నారు. కాబట్టి పరిస్థితులు ఈ విధంగా తయారైనాయి. ఫీజు రియంబర్మెంట్ దాదాపు 4,000 కోట్ల రూపాయలు ఇంకా బకాయిలు పెండింగ్ లోనే పెట్టినారు. విద్యార్థులు చదువుకోవాలంటే
ఇలాంటివి ఈ విధంగా ఉండడం వల్ల వాళ్ళు చదువు మీద ఇంట్రెస్ట్ లేక స్కూళ్ళల్లో ఇబ్బంది గురి చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నందుకు విద్యార్థులు చదువు కూడా పాడే అవకాశం ఉంది. కాబట్టి ఫీజు రీయింబర్స్మెంట్స్ తక్షణమే వారికి అకౌంట్లోకి వేసి ఈ ఫీజు రీయింబర్స్మెంట్స్ హామీని నెరవేర్చుకోవాలని చెప్పి వాళ్ళకు తెలియజేస్తున్నాము. ఇదే విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గతంలో పాదయాత్ర చేస్తూ చెప్పారు, మేము యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినా ఇంతవరకు సంవత్సరమైంది, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఇంతవరకు ఇచ్చిందే లేదు. కంపెనీలు తెస్తామన్నారు, సంపద సృష్టిస్తామన్నారు, ఉద్యోగాలు తీసుకొస్తామన్నారు. ఇది నిరుద్యోగులాగే ఉన్నారు, ఎటువంటి అభివృద్ధి లేదు. విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, దయచేసి ఇప్పుడన్నా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు అయితేనేమి, నిరుద్యోగ భృతి అయితేనేమి తక్షణమే మీరు వేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే యువగలంలో మీరు పాదయాత్రలో మాట్లాడుతూ డిఎస్సి విషయం ఆలస్యం చేస్తున్నారు. డిఎస్సి వెంటనే వేస్తామని చెప్పి ఆలస్యం చేసి ఇప్పుడు వేసినారు. అలాగే కొన్ని ఉద్యోగాలు ఏవైతున్నాయో అవి కూడా ఆలస్యం గురి చేస్తున్నారు. ఎక్కడా కూడా ఉద్యోగస్తులకు సరైన రీతిలో స్పందించడం లేదు. ఎంతసేపు ఉన్న మాటలు చెప్తున్నారు కానీ చేతల్లో పనిచేయడం లేదు. చంద్రబాబు నాయుడు గారు 1999 నుంచి నిరుద్యోగ భృతి ఇస్తూనే ఉన్నారు. 1999 ఇవ్వలేదు, 2004లో హామీ ఇచ్చాడు, 2004లో ఇవ్వలేదు, 2009లో హామీ ఇచ్చాడు, 2009లో ఇవ్వలేదు, మళ్ళీ 2014లో ఇచ్చాడు, 2014లో కూడా ఇవ్వలేదు, చివరికి 2024లో కూడా ఇచ్చాడు. కానీ 2024లో కూడా ఇచ్చే పరిస్థితులు లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా నిరుద్యోగుల్ని, యువతను, విద్యార్థులను ఆదుకోవాలని వారికి సభాముఖంగా తెలియజేస్తున్నారు.